సార్ నమస్కారం. సతీష్ గారు నమస్కారం. సార్ మీకు దిశ ప్రేక్షకులకు వీక్షకులకు నమస్కారం. సార్ ఆర్ఎస్ఎస్ గుర్తింపు ఉందా? ఆర్ఎస్ఎస్ అసలు రాజ్యాంగ పరిధిలోకి వస్తుందా? దాని చట్టబద్ధత ఏంటి అని కూడా మీ పార్టీకి సంబంధించిన కర్ణాటక మంత్రి ఇంకా మల్లికార్జున ఖర్గే గారి కొడుకు ప్రియాంక్ ఖర్గే మాత్రం మోహన్ భగవత్కు లేఖ రాశారు. ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది? నిజంగా ఆర్ఎస్ఎస్ను టచ్ చేయడం అసలు సాధ్యం అనుకుంటున్నారా? ఎందుకు ఇట్లా ఆరోపణలు ఏంటి? అసలు ఎందుకు లేఖ ఏంటి అసలు? సతీష్ గారు, ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్ పార్టీ రెండు భిన్నమైన ధృవాలు. అవును. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో స్వతంత్రాన్ని సిద్ధించే క్రమంలో ఏర్పడిన సంస్థ కాంగ్రెస్ పార్టీ. ఆ రాజకీయ వారసత్వం మాకుంది కాబట్టి దరిదాపుగా 1947 తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది. మా పార్టీ నుంచే ప్రధానమంత్రులు ఎక్కువ మంది అయినారు. కొన్ని రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడంలో, రాజ్యాంగ లక్ష్యాలను సాధింపజేయడంలో మాకంటూ కమిట్మెంట్ ఉంది. భారతదేశం మొత్తం కూడా రాజ్యాంగబద్ధ పరిపాలన, ఆధునిక వ్యవస్థ నిర్మాణం కావాలని మేము కోరుకుంటాం. ఓకే. ఆర్ఎస్ఎస్ యొక్క పుట్టుక, ఆర్ఎస్ఎస్ యొక్క ఏర్పాటు భిన్నమైంది. ఆర్ఎస్ఎస్ ప్రధానంగా మాది సాంస్కృతిక సంస్థ అని చెప్పినప్పటికీ ఆ రోజు ఉధృతంగా సాగిన స్వతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమీ లేదు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర నీకు ఆర్ఎస్ఎస్ నుంచి ఏమీ కనిపించదు. ఆర్ఎస్ఎస్ నుంచి ఆ రోజు ఉరికమ్మం ఎక్కిన వాళ్ళు కానీ, బ్రిటిష్ వ్యతిరేక పోరాటం చేసి జైలుకు పోయిన వాళ్ళ పేరు మీరు ఒక్కడు కూడా చెప్పలేరు. అందుకోసమే స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర ఉద్యమ త్యాగాల ఫలితంగా వాళ్ళ లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పడిన భారత రాజ్యాంగాన్ని అన్ని సంస్థలు గౌరవించాలని కోరుకుంటుంది. కాబట్టి ఈరోజు ప్రియాంక్ ఖార్గే గారు ఒక ప్రశ్న అడిగారు. నిజంగా ఈ దేశం పట్ల మీకు విశ్వాసం ఉంటే, ఈ దేశ చట్టాలను నిజంగా మీరు అమల్లోకి తీసుకురావాలని, ఆచరించాలని కోరుకుంటే, రాజ్యాంగం పట్ల మీ గౌరవం ఉంటే రాజ్యాంగం పట్ల మీ వైఖరి ఏందో చెప్పు అన్నాడు. ప్రతి సంస్థ రాజ్యాంగం రీత్యా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా, మీ సంస్థ రిజిస్ట్రేషన్ వివరాలు ఏందో చెప్పు అన్నాడు. ఆయన రాజ్యాంగబద్ధంగా అడిగాడు. రాజ్యాంగం పట్ల విలువలు, రాజ్యాంగం పట్ల ప్రేమ, రాజ్యాంగం పట్ల నిబద్ధత ఉంటే ఆర్ఎస్ఎస్ దానికి సమాధానం. అవునన్న కాదన్న, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ కొనసాగింది. కానీ అప్పుడు మరి ఆర్ఎస్ఎస్ గుర్తింపు పైన ఎందుకు చర్చ జరగలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తడం వెనుక కారణం ఏంటి అసలు? సతీష్ గారు, ఆర్ఎస్ఎస్ను మొట్టమొదటిసారిగా బ్యాన్ చేసింది మా ప్రియతమ నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్. మహాత్మా గాంధీ మొత్తం భారత జాతికి ఒక నిలువెత్తు ఆదర్శం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, థార్ ఎడారి నుంచి ఐజ్వాల్ వరకు ప్రజలను ఏకం చేసిన గొప్ప నాయకుడు ఆయన. ఆ మహోన్నతమైన మహాత్ముని చంపిన చరిత్ర ఆర్ఎస్ఎస్లో పనిచేసిన నాదురామ్ ఖాడ్సేది. కాబట్టి ఆ సందర్భంలో వారు దాన్ని బ్యాన్ చేశారు. 1977లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించినప్పుడు, ఈ దేశంలో సమగ్రత కొనసాగాలనుకున్నప్పుడు అనేక రూపాల్లో, అంటే కులాల రూపంలో, మతాల రూపంలో ప్రజలను విడదీసే ఫోర్సెస్ని బేసికల్గా బ్యాన్ చేయాలనుకున్నప్పుడు జమాతే ఇస్లామీ హిందూని బ్యాన్ చేశారు. అట్లాగే ఆర్ఎస్ఎస్ను కూడా కొంతకాలం. తర్వాత వాళ్ళే లేఖలు రాశారు, మీరు ఏవైతే ప్రశ్నలు మా మీద సంధించారో వాటికి సమాధానం చెప్తాం, అలాగే మీరు చెప్పినట్టుగా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, మీరు చెప్పినట్టుగా మేము మా శాఖల్ని సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని వాళ్ళే లేఖలు రాశారు. ఆ లేఖలన్నీ ఖార్గే గారు బయట పెట్టారు కదా. కాబట్టి వాళ్ళు ఏ వాగ్దానాలు చేసి తమపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసుకునే ప్రయత్నం చేశారు 48లో కానీ 77లో కానీ, ఆ వాగ్దానాలని ఆర్ఎస్ఎస్ ఎక్కడ నిలబెట్టుకోలేదు. కాబట్టి కర్ణాటకలో ఈరోజు హోంమంత్రిగా తను అడిగాడు. ఎందుకంటే ప్రభుత్వం ఒక ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు భారతదేశంలో ఉన్న ఎవరైనా, ఏ సంస్థ అయినా, వ్యక్తులైన సంస్థ సమాధానం చెప్పాలి కదా. ఆ సమాధానం కోసం మేము ఎదురు చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ను టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే అధిష్టానం సంబంధం లేకుండా ఒక పార్టీ అధ్యక్షుడు కొడుకు అంత ఈజీగా మోహన్ భగవత్ లేఖ రాయడు. ఆ లేఖ రాయిస్తున్న ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుందని కూడా తెలుసు. ఇలాంటి టఫ్ టాపిక్ను, సబ్జెక్ట్ను పట్టుకోవడం వెనుక కాంగ్రెస్కి మరి ఏ ఉద్దేశం ఉంది, వ్యూహం? సతీష్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యక్తుల్ని, సంస్థల్ని ఎప్పుడు టార్గెట్ చేయదు సార్. ఆ టార్గెట్ చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. ఓకే. అసలు కాంగ్రెస్ పార్టీని మొత్తం జాతీయోద్యమాన్ని టార్గెట్ చేసింది ఆర్ఎస్ఎస్. ఓకే. మీకు స్వతంత్ర ఉద్యమానికి ముందు పంచజన్య అని వాళ్ళ పత్రిక ఉంటుంది. దానికి సంబంధించిన ఒక కార్టూన్ మీకు చూపెడతాను. కింద నుంచి బాణాన్ని వేస్తుంటారు, ఆ పైన అనేక తలకాయలు ఉంటాయి. ఆ తలకాయల్లో ఒకటి సుభాష్ చంద్రబోస్ తల ఉంటుంది, అట్లాగే ఒక తల మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ తల ఉంటుంది, మరొక తల జవహర్లాల్ నెహ్రూ తల ఉంటుంది, మరొక తల మౌలానా అబుల్ కలాం ఆజాద్ తల ఉంటుంది. అంటే ఆ రోజు స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళందరినీ ఆర్ఎస్ఎస్ టార్గెట్ చేసింది. కార్టూన్ వెరీ పాపులర్, మీరు ఎవరిని అడిగినా రాజకీయ చైతన్యం చూస్తారు. నా దగ్గర మీకు వీడియో చూపెట్టండి, అది చూపెడతాను నేను. అంటే ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా భారతదేశ స్వతంత్ర ఉద్యమాన్ని
బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరుగుతున్న మహోద్యమాన్ని బలపరిచే సందర్భాలు లేవు. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారత రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నట్టుగా ప్రకటించిన సందర్భాలు లేవు. మొన్న నిన్నటి వరకు కూడా జాతీయ పతాకాన్ని నాగ్పూర్ వాళ్ళ కోటల మీద ఎగిరేసే సందర్భాలు లేవు. మీరు చూపెట్టండి మొన్న నిన్నటి వరకు కూడా. కాబట్టి సహజంగా భారతదేశ స్వతంత్ర ఫలితాలను కానీ, స్వతంత్ర పోరాటాన్ని కానీ, రాజ్యాంగాన్ని కానీ, రాజ్యాంగం చెప్పిన సామాజిక న్యాయాన్ని కానీ వాళ్ళు ఎప్పుడు పెద్ద గౌరవించిన సందర్భాలు లేవు. కాబట్టి మా సంస్థ, మా పార్టీ రాజకీయ పార్టీ, నేను ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడాను కూడా ఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నాను, బీజేపీ గురించి మాట్లాడతలేను. బీజేపీ అనేది ఒక రాజకీయ పార్టీగా రాజ్యాంగానికి సంబంధించిన ఇష్యూస్ మీద దాని వరకు చేస్తుంది. ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఏమవుతుందంటే రాజ్యాంగానికి అతీతమైన శక్తిగా ఉంటుందనేదే ప్రధానంగా ప్రియాంక ఖర్గే గారు చెప్తున్న విషయం కదా. ప్రియాంక ఖర్గే గారు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ మీద మాట్లాడలేదు, ఆర్ఎస్ఎస్ ఉనికి మీద మాట్లాడలేదు. ఆయన అనేది ఏంటంటే మీరు ఆర్ఎస్ఎస్ ఒక సంస్థగా మీరు ఇక్కడ నడుపుతా ఉన్నప్పుడు, మీరు ఆ ప్రశ్న అడిగినప్పుడే ఆటోమేటిక్గా ఐడియాలజీని ఉనికిని టచ్ ఎగ్జాక్ట్లీ ఆయన ఒకటే అడిగారు. మీరు ఒక సంస్థగా మీరు ఇక్కడ పనిచేస్తున్నప్పుడు మీ సంస్థకు సంబంధించిన అన్ని అంశాలు రాజ్యాంగ పరిధిలో రావాలి కాబట్టి ఆ వివరాలను అడుగుతున్నాను, సమర్పించమన్నాడు. ఆ ప్రశ్న భారతీయ జనతా పార్టీని అడగలేదు కదా ఆయన, ఆ సంస్థ మిగతా రాజకీయ పార్టీ అడగలేదు కదా. అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే భారతదేశంలో ఏ సంస్థ అయినా, ఏ వ్యక్తి అయినా భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఉండాలి. అది అసదుద్దీన్ ఓవైసీ అయినా ఓకే, ఆర్ఎస్ఎస్ అధినేత అయినా ఓకే. కాబట్టి మేము మొట్టమొదటిసారిగా మా ఐడియాలజీలో మేము మతాలని, కులాలని ఎప్పుడు కూడా మేము భారతీయత తర్వాత చూసాం తప్ప భారతీయత అనేది గొప్పదని చెప్పాము మేము. ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్, ద ఫీలింగ్ ఆఫ్ టుగెదర్నెస్, ద ఫీలింగ్ ఆఫ్ కామన్ కాన్షియస్నెస్, ఇదే భారతీయత. ఈ భారతీయత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. భారతదేశంలో జాతీయవాదానికి రూపకల్పన చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా సార్. అందుకోసం ఆ రోజు మేము హిందూ మహాసభ విషయంలో కానీ, అట్లాగే ముస్లిం లీగ్ విషయంలో కానీ, యూనిస్ట్ పార్టీ విషయంలో కానీ, కృషి కామ్గారి లాంటి పార్టీల విషయంలో కానీ మేము స్పష్టంగా ఉన్నాం. మేము భారతదేశంలో కులాలకు, మతాలకు అతీతంగా భారతీయత అనే కోణం మీద కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ అయింది. నాయకత్వం అట్లే కొనసాగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అట్లే కొనసాగాలని మేము కోరుకున్నాం. ఏ సంస్థలు అయితే రాజ్యాంగాన్ని గుర్తించడానికి నిరాకరించినాయో, రాజ్యాంగబద్ధం సంస్థగా కొనసాగడానికి ఇష్టం లేదో వాటి ప్రశ్నించే అధికారం ప్రభుత్వంలో ఉండే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. కర్ణాటక ప్రభుత్వం చేస్తున్నది అది. గుర్తింపు అనేది అది ఒక ఆ సంస్థ యొక్క ఇష్టం బట్టి ఉంటుంది తప్ప తప్పకుండా చేయాలి, గుర్తింపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా ఎక్కర్లేదని కూడా దీనిపై ఆర్ఎస్ఎస్ స్పందించింది. ఇదే సందర్భంలో మోహన్ భగత్ మాట్లాడుతూ కూడా హిందూ మతానికి ఏమైనా రిజిస్ట్రేషన్ ఏముందా, అలాగే ఆర్ఎస్ఎస్ కూడా ఉండదు, అది ఈ ప్రజల నుండి కూడా వచ్చిన మద్దతు ఉన్నది, అంత అన్ని రకాలుగా ఉంది తప్ప ఇక్కడ గుర్తింపు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా ఎక్కడ నిబంధన లేదని చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఫుల్ ఫామ్లో ఎక్కడ మతం పేరు ఉందా సార్? మీరే చెప్పండి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మతం పేరు ఉందా? కొంచెం మతానికి సంబంధించిన ప్రతినిధిగా ఒక సంస్థ ప్రకటించుకోవడం సరైనది కాదని నేను భావిస్తున్నాను. ఒక మతానికి సంబంధించిన సంస్థ, ఒక ధార్మిక సంస్థ, మేము మతాన్ని ఒక ధార్మిక విషయాలను ప్రస్తావిస్తున్నామంటే బహుశా భారతదేశంలో ఉండే కొన్ని హక్కుల ప్రకారం వారికి మినహాయింపులు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఒక మత సంస్థగా ఎప్పుడు ప్రకటించుకునే సందర్భం చేయలే కదా. పేరులో కూడా మతానికి సంబంధించిన అంశాలు ఏం లేవు కదా. కాబట్టి అదొక స్వచ్ఛంద సంస్థగానే వాళ్ళు ప్రకటించుకుంటూ వచ్చారు. వాళ్ళు చాలా సందర్భాలు ఏమన్నారంటే మాకు ఎప్పుడైనా మనకి వరదలు ఏర్పడ్డప్పుడు లేదా ఇంకేదైనా ప్రకృతి వైపరీత్యాలప్పుడు మా స్వచ్ఛంద సంస్థకు సైనికులు వచ్చి ప్రజల కోసం పనిచేస్తారని చెప్పారు. నేను దాన్ని ఇన్కార్ చేయట్లేదు, పనిచేసే సందర్భాలు ఉన్నాయి. అదే సందర్భంలో ఆ సంస్థ ఒక సంస్థగా ఉన్నప్పుడు, స్వచ్ఛంద సంస్థని మీరే ప్రకటించుకున్నప్పుడు రాజ్యాంగానికి అతీతమైన సంస్థ కాదు కదా. రాజ్యాంగానికి అతీతమైన సంస్థని ఎవరు ప్రకటించుకున్నా కూడా అది దేశ సమగ్రతను కానీ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేట కదా. కాబట్టి దేశ సార్వభౌమాధికారాన్ని అన్నిటికన్నా అల్టిమేట్గా గుర్తించే సందర్భంలో రాజనీతి శాస్త్రం ఏం చెప్తుంటుంది మనకి, ద అల్టిమేట్ పవర్ లైస్ ఇన్ స్టేట్, దట్ ఈస్ సావర్నిటీ. చట్టం యొక్క అత్యున్నతమైన రూపమే సార్వభౌమాధికారం. మరి ఆ సార్వభౌమాధికారాన్ని అంగీకరించినప్పుడు ఏ సంస్థ అయినా కూడా సార్వభౌమాధికారానికి లోబడే ఉండాలి. కాబట్టి వాటి వివరాలు సార్వభౌమాధికారానికి ప్రాతినిధ్యంగా వహించే ప్రభుత్వం వహించినప్పుడు ఆ వివరాలు చెప్పే బాధ్యత వారికి ఉంటుంది. సార్, చివరిగా ఈ అంశాన్ని ముగింపు వచ్చేలాగా చూద్దాం సార్. ఆర్ఎస్ఎస్ అనేది ఒక పెద్ద సంస్థ, ఆ పెద్ద సంస్థలో ఒక వింగే బీజేపీని ఆర్ఎస్ఎస్ మనం వేరుగా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి సందర్భంలో బీజేపీకి అత్యంత బలంగా ఈరోజు బ్యాక్ డ్రాప్లో ఉంటూ కూడా నడిపిస్తుంది. సో కాంగ్రెస్ ఒకవైపు ఇప్పటికే కొన్ని సామాజిక పరంగా మీరు ఒక అంశాన్ని కూడా లేవనెత్తారు. ఇదే సందర్భంలో హిందువులకు కొంచెం దూరంగా అటు వెళ్తుందన్న ఒక ప్రచారం జరుగుతున్న ఈ సందర్భంలో మీరు ఆర్ఎస్ఎస్ను మీ పార్టీకి సంబంధించిన ఒక మంత్రి క్వశ్చన్ చేయడం ద్వారా ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం లేదా, అలాగే టార్గెట్ చేయడం వల్ల లేకపోతే ఆ ప్రశ్నలు అందించడం వల్ల కాంగ్రెస్కి వచ్చేది కొత్తగా ఏముంది? హిందూ ధర్మం అనేది చాలా గొప్ప ధర్మం సతీష్ గారు.
అంటే సర్వే జన సుఖినో భవంతని అల్టిమేట్గా చెప్పే ధర్మం అది. ఉమ్, ఆ ధర్మాన్ని నిజంగా ఆచరించేది కాంగ్రెస్ పార్టీనే. ఓకే. మహాత్మా గాంధీ కన్నా గొప్ప ఆచరణాత్మక హిందూ మతాన్ని ఆచరించిన వాళ్ళు ఎవరో ఒకసారి చెప్పండి, నేను వినటానికి సిద్ధంగా ఉన్నాను నేను. ఉమ్, కాబట్టి మతానికి సంబంధించిన విషయాలను వ్యక్తిగత విషయాలుగా మేము చూస్తూ మతానికి సంబంధించిన ధర్మాలను మేము ఆచరించే ప్రయత్నం చేస్తాం సార్. మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఉంటే ఆ మతానికి సంబంధించిన విశ్వాసాల్లోకి పోతారు. ఉమ్, కాంగ్రెస్ పార్టీలో మతాల పట్ల విశ్వాసం లేని వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు. ఓకే. మేము ప్రధానంగా ఏమనుకుంటా ఉంటుంటే మతం అనేది వ్యక్తిగత ఆచరణకు సంబంధించింది. మతాలు చెప్పే విశాలమైన ధర్మం మానవ శ్రేయస్సును కోరుకుంటుంది. ఉమ్, హిందూ మతం ఇంకా విశాలత్వాన్ని కలిగి ఉంది. కాబట్టి మేము ప్రధానంగా నిజమైన మత ధార్మిక విశ్వాసాలకు అనుగుణంగా ఈ దేశాన్ని నడిపించే సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీనే. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానంగా మతాన్ని రాజకీయాల కోసం వాడుకునే ప్రయత్నం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఉమ్, మతం ఆధారంగా రాజకీయాలను శాసించాలని ప్రయత్నం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కానీ మతాధారిత మతాల్లో ఉండే గొప్ప విషయాలను ఆచరించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కన్నా ముందు ఉంటుందనే విషయం కూడా మేము చెప్తున్నాం. అందుకోసం 70 సంవత్సరాల్లో ఈ మొత్తం భారతదేశం యొక్క స్వతంత్ర తర్వాత పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను సమానంగా చూసే ప్రయత్నం చేసింది. అన్ని మతాల విశ్వాసాలను గౌరవించే ప్రయత్నం చేసింది. అన్ని మతాలకు సంబంధించిన ధార్మిక ధర్మాలను ఆచరించే క్రమంలో ప్రభుత్వాల పరంగా సహకరించింది. కానీ మతాల పేరు మీద ప్రజలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఈ రోజైనా రేపైనా నిజమైన మతాలను విశ్వసించే వాళ్ళు, భక్తులు, ధార్మికులు, ధర్మ పరివర్తనను కోరుకున్న వాళ్ళు ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటారు. హిందూ సమాజంలో అట్లాంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరింత దగ్గరగా మతాన్ని నిజంగా గొప్ప గొప్ప నియమాలతో విలువలతో ఆచరించే వాళ్ళకు మరింత దగ్గర అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి దిశ టీవీ.